రాత్రి 10 గంటలైంది. స్నేహితులతో సినిమాకెళ్లిన లత అప్పుడే వచ్చింది. తిన్నగా తన గదిలోకి వెళ్ళిపోయింది. పావుగంటైనా లత రాకపోవడంతో ధనమ్మ పిలిచింది భోజనానికి రమ్మని. వద్దమ్మా, ఆకలిగా లేదు అంది లత. ఆకలి లేకపోవడం ఏమిటి? మధ్యాహ్నం టిఫిన్ తినమన్నా ఆకలి లేదన్నావు. లే, భోజనం చేద్దువుగాని. వద్దమ్మా, సినిమాకి వెళ్లే ముందు అందరం హోటల్కి వెళ్ళాం. ఇప్పుడేం తినలేనమ్మా అంటూ మంచం మీద కూర్చుంది. సారథి దగ్గర నుండి ఉత్తరం వచ్చి చాలా రోజులైంది కదూ? కూతురి ముఖంలోకి చూస్తూ అడిగింది. లత కళ్ళల్లో నీళ్లు దూకడానికి సిద్ధంగా ఉన్నాయి. సారథి దగ్గర నుండి ఉత్తరం వచ్చి వారమైంది. వారం అయ్యేసరికి సారథి దగ్గర నుండి ఉత్తరం వచ్చి కొన్ని యుగాలైనట్టుగా ఉంది లతకి. ఇంట్లో పిచ్చిగా ఉన్నట్టుగా అనిపించి స్నేహితులతో సినిమాకు వెళ్ళిందే గాని వాళ్లతో సంతోషంగా గడపలేకపోయింది. మధ్యలో వచ్చేద్దామనిపించింది. స్నేహితులు వేసే యక్ష ప్రశ్నలకి జవాబు చెప్పుకోవాలి. అందుకే ఆ 3 గంటల సేపు ముళ్ల మీద ఉన్నట్టుగా కూర్చుంది. వారమేగా అయింది ఉత్తరం వచ్చి. అక్కడ పనులు ఎక్కువగా ఉండుంటాయి, అందుకే రాసుండ్రు. తన మనసులో బాధ బయటపడకుండా మామూలుగా అంది. ఇప్పుడు ఇలాగే వెనకేసుకురా, ఆనాక నీ చేయి దాటిపోతాడు. ఇప్పుడు ఉత్తరం రాయడానికే తీరిక లేనివాడు ఏకంగా ఇక్కడ ఎలా ఉంటాడు? ఈ మగవాళ్ల మాయలు నీకేం తెలుసు? మనం 1 అడుగు వెనక్కి వేస్తే వాళ్ళు 10 అడుగులు ముందుకు వేస్తారు. ఈ మాట ఎప్పుడూ మర్చిపోకు. ఆ తర్వాత ఎంత మొత్తుకున్నా లాభం ఉండదు హెచ్చరిస్తున్నట్టుగా అంది ధనమ్మ. తెల్లలా అంటుంటే లతకి భయం వేసింది. ధనమ్మ వెళ్ళి కప్పు వేడివేడి పాలు తీసుకొచ్చిచ్చింది. ఇంకా తల్లి ఊరుకోదని లత కప్పు అందుకొని, ఇంక నువ్వు వెళ్ళి పడుకో అమ్మా, పొద్దుపోయింది అంది. ధనమ్మ వెళ్ళిపోయింది. తల్లి మాటలకి భయపడ్డ లతకి సారథి మాటలు తలుచుకునేసరికి ఇంత క్రితం కలిగిన భయం పోయింది. తనంటే భర్తకి ఎంతో ప్రేమ. తన కోసం అతను ఏమైనా చేయగలడు. ఆ ధైర్యం అతనుకుంది. తన కోసం ఏమైనా చేయగలిగేంత ప్రేమ కూడా అతనికి తన మీదుంది. పిచ్చమ్మ, సారథి బావలాంటివాడనుకుంటోంది. బావ ఒట్టి పిరికివాడు. డబ్బు చేతిలో లేకపోయేసరికి గంగవీరులెత్తి అలా చిందులేశాడు. సారథికి తన తర్వాతే అతనికన్నీ. ఈ సంగతి తనకి బాగా తెలుసు. తన మీద ప్రేమున్న వ్యక్తి తన కోరికని తిరస్కరిస్తాడా? ఎప్పటికీ తిరస్కరించాడు. ఇలా ఆలోచిస్తున్న లతకి కొండంత ధైర్యం కలిగింది. లేచి వెళ్లి అలమరా తెరచి సారథి రాసిన ఉత్తరాలన్నీ తెచ్చుకుని మంచం మీద దిళ్లకి ఆనుకుని కూర్చుని ఒక్కొక్క ఉత్తరమే అప్పుడే చదువుకున్నంత కొత్తగా చదువుకుంది. అతను రాసిన ఉత్తరాలు చదువుతుంటే అతనే పక్కన కూర్చుని కబుర్లు చెబుతున్నట్టుగా అనుభూతి కలుగుతోంది. మనసు పులకరిస్తోంది. సారథి రాసిన ఉత్తరాలు చదువుకుంటున్న లతకు హఠాత్తుగా అతని పొడిచేస్తే అనిపించింది. అలా అనుకున్నాక ఇంకా ఒక్క క్షణం కూడా అతన్ని చూడకుండా ఉండలేను అనిపించింది. ప్రతి చిన్న అలికిడికి అతను వచ్చాడేమో అన్న భ్రమ కలిగి లేచి గది బయటకొచ్చేది. మళ్లీ నిరుత్సాహంగా తిరిగొచ్చి నిస్పృహగా మంచం మీద కూర్చునేది. ఎన్నాళ్ళు తనని చూడకుండా అతను ఎలా ఉండగలుగుతున్నాడు? అతనొస్తే తను అసలు మాట్లాడకూడదు. అతను రానందుకు తనకి బాగా కోపం వచ్చినట్టు అతను గ్రహించాలి అని గట్టిగా అనుకుంది. నిజంగా అతని మీద కోపం తెచ్చుకుందామన్నా లతకి కోపం రావడం లేదు. మంచం మీద నుంచి లేవాలనిపించక ఆ ఉత్తరాలన్నీ దిండు కింద పెట్టి చేయి చాచి స్విచ్ ఆఫ్ చేసి పడుకుంది. లతకి ఎంతసేపటికి నిద్ర పట్టలేదు. అలా నిద్ర పట్టక దొర్లుతున్న లతకి చాలాసేపటికి నిద్ర పట్టింది. ఆ నిద్రలో ఎన్నో కలలు. తను సారథి ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. తామిద్దరూ ఎక్కడికి వెళ్లినా జనసంచారం లేదు. ఎన్ని ప్రదేశాలకెళ్లినా విరగబూసి పగలబడి నవ్వుతున్నా తను ఎప్పుడూ చూడని రకరకాల పూలు స్వాగతం పలుకుతూ నాట్యం చేస్తూ ఆనందింపజేస్తున్నాయి. కొంత దూరం నడిచిన తనని సారథి ఇంకా నడవనీయక 2 చేతులతో ఎత్తుకుని సునాయాసంగా ఆ ప్రదేశాలన్నీ చూపిస్తున్నాడు. ఆ పూల మొక్కలన్నీ వివిధ దేశాల నుండి ప్రత్యేక విమానంలో తెప్పించి ఇక్కడ ప్రత్యేకంగా తనకి ఆనందం కలిగించడం కోసమే ఇక్కడ వేయించానని, ఈ తోట సంరక్షణలో తనకి రావడానికి ఆలస్యమైందని తనని గుండెలకి అదుముకుంటూ ఎంతో ప్రేమగా చెప్తున్నాడు. లత మనసు గాలికన్నా తేలిగ్గయి ఆకాశంలో విహరిస్తోంది. తనెంత అదృష్టవంతురాలు! భర్తకి తనంటే ఎంత ప్రేమ! తన కోసం, తన ఆనందం కోసం, తన సంతోషం కోసం భర్త రాత్రనక పగలనక ఎంత శ్రమించాడు. ఆడవాళ్లందరిలోకి తనొక్కతే అదృష్టవంతురాలు. లత నిద్రలోనే నవ్వుకుంటోంది. సారథి శబ్దం కాకుండా లోపలికొచ్చాడు. నిద్రలోనే పరవశంగా నవ్వుకుంటున్న లత కనపడింది. తలుపులు దగ్గరగా నొక్కాడు. అతను శబ్దం కాకుండానే నడిచినా ఒడివడిగా నడిచి మంచం దగ్గరగా వచ్చాడు. నిద్రలో నవ్వుకుంటున్న లత ఇటు నుండి అటు ఒత్తిగిలింది. మంచం దగ్గరగా నిలబడిన సారథి తదేకంగా లతనే చూడసాగాడు. నిద్రలో కూడా హాయిగా నవ్వుకుంటున్న లతని లేపాలనిపించలేదు. ఆ టైంలో లత సారథి కళ్ళకి పసిపాపలా కనపడింది.
నెమ్మదిగా మంచమంచున కూర్చున్నాడు. సారథి రాగానే ధనమ్మే తలుపు తీసింది. ఉత్తరమైనా రాయకుండా వచ్చిన అల్లుని చూసి కొంచెం తొట్టుపడింది. అల్లుడొచ్చినప్పుడు ఎలా మాట్లాడాలో, లతతో ఎలా మాట్లాడాలో చెప్పలేదు. వచ్చే ముందు ఉత్తరం రాస్తాడు కదా అనుకుంది. సారథిని హాల్లో కూర్చోమని అవి ఇవి మాట్లాడసాగింది. 5 నిమిషాలు ముళ్ల మీద కూర్చున్నట్లుగా కూర్చుని లేవబోయాడు. మీ మామగారిని లేపుతాను అని వెళ్లబోయింది ధనమ్మ. పడుకొనియండి, లేపడం ఎందుకు అని లేచి నిలబడ్డాడు. అలాగే నిలబడితే ఆవిడే కబుర్లు మొదలు పెడుతుందోనని సంకోచం మొహమాటం పక్కకి నెట్టి లత గదిలోకొచ్చాడు. సారథి 10 నిమిషాలు అలాగే కూర్చున్నాడు. లత బద్ధకంగా ఇటు ఒత్తిగిల్లింది. ఇంకా లతకి దూరంగా ఉండలేని సారథి లత చెయ్యి తన 2 చేతుల్లోకి తీసుకున్నాడు. ఇంకా మెలకువరాని లత సారథి చేతుల్ని గట్టిగా పట్టుకుంది. లత ప్రేమ నిండిన స్వరంతో నెమ్మదిగా పిలిచాడు. అంది. మెలకువ తెచ్చుకో, తల మీద చేయి వేస్తూ పిలిచాడు. లత కళ్ళు తెరిచింది. సారథిని చూసింది. చిన్నగా నవ్వింది. చెయ్యి అతని ఒడిలో వేసింది. లత కళ్ళు మధురమైన ఆలోచనలతో ఇంకా మత్తుగానే ఉన్నాయి. ఇంకా పూర్తిగా మెలకువరాని లత మెల్లగా కళ్ళు మూసుకుంది. లత భుజం పట్టి కుదిపాడు. లత కళ్ళు తెరిచింది. సారథిని అంత దగ్గరగా చూసి కళ నిజమా అనుకుంది. మరుక్షణం కళే అనిపించింది. కళే అనిపించేసరికి చెప్పలేనంత నీరసంగా అనిపించింది. లత ఇంకా మెలకు రాలేదా? లత చేయిని చెంపకి తాకించుకుంటూ అన్నాడు. కల కాదు, నిజమే అనిపించింది. నిజమే అనిపించేసరికి గుండెల్లో ఒక్కసారిగా కోటి రాగాలు శృతి చేసుకున్నాయి. ఒక్క ఉదుటున లేచి కూర్చుంది. నిజంగా వచ్చేశారా? ఎప్పుడొచ్చారు? ఎంతసేపైందొచ్చి? నన్ను లేపలేదేం? అంటూ భుజం మీద తలాంచి అతని మెడ చుట్టూ చేతులేస్తూ గబగబా అడిగింది. 15 గంట అయిందంతే. ఈ రాణిగారికి నిద్రాభంగం చేయడం ఇష్టం లేక లేపలేదు. దేవిగారు కరుణించి తొందరగానే లేచారు. లత భుజాల చుట్టూ చేతులేస్తూ మెల్లగా అన్నాడు. సంతోషంతో ఇద్దరికీ మాటలు రావడం లేదు. ఎన్నాళ్ళకో కలుసుకున్నట్టుగా ఉంది లతకి. కొన్ని సంవత్సరాల తర్వాత లతని కలుసుకున్నట్టుగా ఉంది సారథికి. గది బయట కాలుగాలిన పిల్లిలా తిరుగుతోంది ధనమ్మ. సారథి లతని తీసుకువెళ్లడానికే వచ్చాడని సారథి కాస్త అభిమానంగా మాట్లాడేసరికి లత వెర్రిబాగులదాన్లా ప్రయాణానికి ఒప్పేసుకుంటుందని భయపడింది. ఆవిడికి అసలు కూతుళ్ళని అత్తారిళ్లకి పంపడం సూతారాము ఇష్టం లేదు. తన పిల్లలు అలా అత్తవారిళ్లకు వెళ్లి అడ్డమైన వాళ్ళకి చాకరీ చేసే కర్మ లేదని, అది పిల్లల్ని దగ్గరుంచుకునే స్తోమత లేని వారికే పరిమితమని ఆవిడ అభిప్రాయం. పెద్ద కూతురు విషయంలో ఆవిడనుకున్నట్లు అవలేదు. అల్లుడు ఇక్కడ ఉన్నన్నాళ్లు నానా గొడవ చేశాడు. పిల్లని కొన్నాళ్లు కాపురానికి పంపకపోతే అల్లుడికి బుద్ధొస్తుందనుకుంది. తన ప్రమేయం లేకుండా పెద్ద మనుషులు తీర్పు చెప్పి విమలని కాపురానికి పంపేశారు. అక్కడ అంతమందికి చాకరీ చేస్తూ కూతురు కష్టపడిపోతుందని ధనమ్మ ప్రాణం గిలగలాడుతుంది. లత విషయంలో అలా జరగడానికి వీల్లేదని గట్టిగా అనుకుంది. సారథిని ఇక్కడే ఉంచేసి అతని ఏ బిజినెస్లోనూ పెట్టి వృద్ధిలోకి తెచ్చి అప్పుడు పెద్దల్లుడి ముఖం చూడాలి. ఆ అత్తగారి మాట వినకుండా తప్పు చేశాను బాబోయ్ అని లెంపలేసుకునేలా చేయాలని ఆవిడ గట్టి అభిప్రాయం. గదిలోంచి మాటలు వినపడ్డం లేదు. అక్కడి నుంచోవడం బాగుండదని యువతలకొచ్చేసింది. భర్తని లేపింది. సారథొచ్చాడని విని ఆయన తెల్లబోయాడు. కొడుకుల్ని లేపింది. వాళ్ళు సారథి రాకకి సంతోషించారు. లత షాంపూతో తలకి పోసుకుంది. సారథికి చాలా ఇష్టమైన ఆకాశ నీలం రంగు జార్జెట్టు చీర, అదే కలరు బ్లౌజు వేసుకుంది. వదులుగా జడల్లుకుని తలలో పక్కగా గులాబీ పువ్వు పెట్టుకుంది. అద్దం ముందు నిలబడి తిలకం దిద్దుకుంటుంటే ధనమ్మొచ్చి రహస్యంగా అడిగింది. ప్రయాణం మాట ఏమీ అనలేదు కదా అని. లత నవ్వుకుంది తల్లి భయానికి. తనని ఎన్నాళ్ళు చూడకుండా ఉండలేక సారథి ఎంత బాధపడ్డాడో, ఎంత విరహం అనుభవించాడో అతని మాటలే చెప్పాయి. ఇవేమీ తెలియని తల్లి అనవసరంగా భయపడుతోంది అనుకుంది. లేదు అంది. నువ్వేమీ చెప్పలేదా? ఆతృతగా కూతురి ముఖంలోకి చూసింది. ఇప్పుడేగా వచ్చింది, ఆ మాటలేమీ రాలేదు అంది. అతను ప్రయాణం సంగతి కదిపితే మాత్రం చెప్పేయ్. అలాగే అంది నవ్వుతూ. సారథిని చూసిన ఆనందం లత కళ్లల్లో ఉరకలు వేస్తోంది. దాగని చిరునవ్వు పేదాల చివరన నాట్యం చేస్తోంది. రాజారావు, సోమేశ్వర్, కరుణాకర్ సారథిని ఎంతో అభిమానంగా పలకరించారు. అందరూ పలహారం తీసుకున్నారు. పలహారం తీసుకునే టైంలో రాజారావు ఉద్యోగాల గురించి, బిజినెస్ గురించి మాట్లాడుతుంటే సోమేశ్వర్, కరుణాకర్ సారథి వ్యవసాయం గురించి అడిగి తెలుసుకున్నారు. రాజారావు భార్య కేసి చూస్తే ధనమ్మ కొడుకుల కేసి విసుగ్గా చూసింది. కాసేపు సారథితో మాట్లాడి ఆఫీసుకు వెళ్లాలని సోమేశ్వర్, కరుణాకర్ వెళ్లిపోయారు. కొడుకులు వెళ్లాక భార్య సంజ్ఞ గ్రహించిన రాజారావు గారు
జీవితంలో కష్టసుఖాల గురించి, అనుకోకుండా లభ్యమయ్యే అదృష్టాల్ని కాలదనుకుంటే ఎదురయ్యే కష్టాల గురించి ఓ పెద్ద ఉపన్యాసం ఇచ్చారు. ఇదంతా ఆయన ఎందుకు చెప్తున్నారో సారథికి అర్థం కాలేదు. మౌనంగా వింటూ కూర్చున్నాడు. అంతలో రాజారావు గారి కోసం ఎవరో రావడంతో ఆయన వెళ్లారు. సారథి లేచి లత దగ్గరకొచ్చాడు. లత రాత్రి చదువుతూ దిండు కిందే పెట్టేసిన సారథి రాసిన ఉత్తరాలు తీసి అల్మరాలో పెడుతోంది. ఏంటి సర్దుతున్నావు అని అడిగాడు సారథి. లత చెప్పింది. నీకు ఈ అలవాటుందన్నమాట, కానీ నేను పగలు కూడా వాటిని తీయను. నువ్వు రాసిన ఉత్తరాలన్నీ ఎప్పుడూ అలా దిండు కిందనే ఉంటాయి. నేను ఇంట్లో ఉన్నంతసేపు వాటితోనే కాలక్షేపం చేసేవాణ్ణి. లత వెనకాలే నిలబడుతూ అన్నాడు. అమ్మో, ఎవరైనా చూస్తే? కళ్ళు పెద్దవి చేస్తూ అంది. అలా ఎవరో చూడరు, నీకు తెలియదేమో. కవరొస్తే అది ఎవరి పేరు మీదొస్తే వాళ్లే కవర్ చించాలి గాని ఎన్నాళ్లైనా ఎవరూ చించరు. మంచిదే. ఆయన భార్యాభర్తల మధ్య జరిగే ఉత్తరాలు మాత్రం జాగ్రత్తగా దాచుకోవాలి. నాకదే బాగుంటుంది. అల్మరా తలుపులు దగ్గరగా నొక్కుతూ అంది. పోనీ నీ ఇష్టం నీది. అయినా ఇంక ఉత్తరాలతో ఏం పని? ఇద్దరం ఒకచోటగా ఉంటాం. నేను ఇంటికి రాగానే నువ్వు చెప్పే కబుర్లు వినడమే నా పని అని క్షణమాగా అన్నాడు. లత, మనం రేపే వెళ్ళిపోదాం. మీ నాన్నగారితో నువ్వే చెప్పు. నేను వచ్చినప్పటి నుండి మన ప్రయాణం గురించి చెబుదామని చూస్తుంటే ఆయన లోకం తీరుతెన్నుల గురించి ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఇంకా నాకు చెప్పడం కుదరదు గాని నువ్వే చెప్పాయి. తన 2 చేతులు లత భుజాల మీదుగా ముందుకు వేస్తూ అన్నాడు. సారథి ప్రయాణం గురించి చెప్పేసరికి లత గుండె పట్టుకున్నట్టయింది. అంత అభిమానంగా మాట్లాడుతున్న భర్తతో నేనా ఊరికి రాను అని చెప్పలేకపోయింది. లత మౌనం చూసి సారథి అడిగాడు. ఏం లత, మాట్లాడవేం? అప్పుడే దిగులు కనిపిస్తోందా? లతని తన వైపుకు తిప్పుకుంటూ ప్రేమ నిండిన స్వరంతో అన్నాడు. లత, ఇక్కడ ఉన్నంత ఆధునిక సౌకర్యాలు నీకు నేను అమర్చలేకపోయినా నిన్ను పువ్వుల్లో పెట్టినట్టుగా చూసుకుంటానని మాటిస్తున్నాను. నా వల్ల నా తరపు నుండి నీకు ఎటువంటి చికాకు కలగకుండా చూసుకోగలనని గట్టిగా చెప్తున్నాను. లత నోటికి తాళం పడింది. ఈ విషయం తల్లి తండ్రే చెప్పాలి గాని తను చెప్పలేదు. అతని కళ్ళల్లోకి చూస్తే అతనన్నది కాదనడానికి తన నోరు పెగలదు అనుకుంది. ఏం లత, ఏం మాట్లాడవేం? గెడ్డం పట్టి ముఖమెత్తుతూ అడిగాడు. ఇప్పుడేగా వచ్చారు, అప్పుడే తొందర ఏమిటి? ఎలాగో గొంతు పెగల్చుకుంది. లత ఉత్సాహమంతా నీరు కారిపోయింది. తను అతనికి చెప్పలేకపోతే అతనితో వెళ్ళాలి. ఆ పల్లెటూరులో సరదాగా 4 రోజులు ఉండగలదే గాని జీవితాంతం అక్కడ ఉండమంటే మాత్రం తను ఉండలేదు. ఇక్కడ ఉండడానికి సారథి ఒప్పుకుంటాడా? మొదటిసారిగా ఈ అనుమానం కలిగింది లతకి. ఎందుకు ఒప్పుకోడు? ఎక్కడైనా ఊరికే ఉండడుగా. తన మీదంత ప్రేమన్న భర్త తన కోసం ఈ ఒక్క పని చేయడా? తన భయమంతే. తన కోసం అతను ఏమైనా చేస్తాడు. తన నమ్మకం వృధా పోదు. సారథి అంటున్నాడు. మళ్ళీ ఈసారి ఎప్పుడైనా వచ్చి వారం రోజులు ఉందాం. ఇప్పుడు మాత్రం కుదరదు లత. నిన్ను దగ్గరుండి నేను తీసుకువెళ్లాలని వచ్చాను. లేకపోతే రాముని పంపాలనుకున్నాను మొదట. మామిడికాయ దింపేదుంది. ఇప్పుడు ఒక్క పూట నేను అక్కడ లేకపోయినా కుదరదు లత. ఇంకా ఎన్నో పనులున్నాయి. నువ్వే చూస్తావుగా. అప్పుడు నువ్వే అనుకుంటావు నేనన్నది నిజమేనని. నువ్వే మీ వాళ్లకు చెప్పు. లతకి తన అదృష్టం మీద నమ్మకం కలిగినట్టే కలిగి వేళ్ల మధ్య నీరులా జారిపోతోంది. చివరకంది, ఈ విషయం మీరు చెప్తేనే బాగుంటుంది. తర్వాత సారథి ఎంత ప్రేమగా మాట్లాడినా లత హుషారుగా మాట్లాడలేకపోయింది. సారథి అడిగితే కూడా మీరు చెప్పినవి శ్రద్ధగా వింటున్నాను అంది. తన క్రాఫ్ చెరుపుతూ షర్టు గుండీలు సవరిస్తూ మౌనంగా వింటున్న లతని చూస్తే నిజమే అనిపించింది సారథికి. అస్తమానం నేను మాట్లాడడమే గాని నువ్వు మాట్లాడవా అని అడిగాడు. మీ మాటలు వినడానికి బాగుంటాయి, ఎంతో తీయగా ఉంటాయి. మీ అంత బాగా నేను మాట్లాడలేను. అతని షర్టు గుండీకేసే చూస్తూ అంది. ఆ మాట నేను ఒప్పుకోను. నాకన్నా నువ్వే తీయగా కమ్మగా మాట్లాడతావు. నా మాటల్లో ఒట్టి తీపే ఉంది. అవి ఎప్పటికైనా మొహం మొత్తుతాయి. నీ మాటల్లో తీపిదనమే కాకుండా కమ్మదనం కూడా ఉంటుందేమో. నాకు ఎప్పటికీ నీ మాటలు వింటుంటే విసుగు కలగదు, మొహం మొత్తదు స్థిరంగా అన్నాడు. అతని కేసి విస్మయంగా చూసింది. తన మనోభావాలు అతను గ్రహించకూడదని ఏదో మాట్లాడాలి కాబట్టి అలా అంది. కానీ ఆ ఒక్క మాట గురించి అతను ఎంత విశదంగా ఆలోచించాడు, ఎంత మాట్లాడాడు. ఇతంతో తన మనసులో మాట ఎలా చెప్పగలదు? అంతే, కొంతమంది ముఖవర్చస్సు ఏంటో గాని వాళ్ళు ఎదురుగా ఎంత కోపం వచ్చినా చెప్పాలనుకుంది చెప్పలేం. నోట్లో మాటలు నోట్లోనే ఉండిపోతాయి. ఏమిటి విచిత్రం అనుకోసాగింది. ఏం అలా చూస్తావు? మీరు ప్రతి చిన్న మాటకి అర్థాలు తీస్తారు. ఇందులో అర్థాలు తీయడం ఏముంది? ఉన్నమాటే అన్నాను. నీ మాటలు ఎంతసేపు విన్నా నాకు విసుగు కలగదు. కాకపోవచ్చు, కానీ మీ మాటలు నాకు ముఖం మొత్తుతాయన్నారు. అలా ఎలా అనుకున్నారు? ఏమో,
నీ మాటలు నా మాటల కన్నా 1,000,000 రెట్లు బాగుంటాయని, మళ్ళీ మళ్ళీ వినిపించేలా ఉంటాయని చెప్పడమే నా అభిప్రాయం. పోనీలే, ఇంకా ఆ విషయాలు వదిలే. ఇంకేమైనా కబుర్లు చెప్పు. రోజూ ఏం చేసేదానివి? సినిమాలు చూసేదానివా? ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకునేదానివా అని అడిగాడు. వాళ్ళు బలవంతం చేస్తే ఎప్పుడైనా వెళ్లేదాన్ని. రాత్రి అలాగే వెళ్ళాను. హఠాత్తుగా మీరొచ్చేస్తే ఎంత బాగుండనుకున్నాను. కొన్ని గంటల తేడాలో మీరొచ్చేశారు. అప్పుడు నీకు ఎలా అనిపించింది? మాటల్లో వర్ణించలేనంత ఆనందంగా అనిపించింది. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నువ్వు అనుకోగానే నేను వచ్చేశాను. నేను కూడా అలా ఎన్నోసార్లు అనుకున్నాను, కానీ నీ దగ్గరికి రాలేకపోయాను. ఎలాగైనా ఆడవాళ్లు గొప్ప అదృష్టవంతులు నవ్వుతూ అన్నాడు. మగవాళ్లే గొప్ప అదృష్టవంతులు. మీకున్న అవకాశాలు మాకుండవు. ఏదో అనుకోని సంఘటన ఇలా చెదురుమదురుగా జరుగుతాయే గాని చేయాలనుకున్నదల్లా ఏదీ చేయలేం. మీరు రావాలంటే వచ్చేసినట్టు నేనలా రాలేనుగా. ఎవరి మాటో మనకొద్దు. నీకు అలాంటి స్వేచ్ఛ నేనిస్తాను. నా అధికారంతో నీ ఇష్టాన్ని ఎప్పుడూ అణిచివేయనని ఇదిగో మాటిస్తున్నాను. లత చేయిలో చేయి వేస్తూ దృఢంగా అన్నాడు. లత తెల్లబోయింది. ఆనందం కలిగింది. తర్వాత అంది, మీకు అసలు ఇష్టం లేనిది అది నాకు చాలా ఇష్టం అనుకోండి, అప్పుడేం చేస్తారు? అతని కళ్ళలోకి చూస్తోంది. నీ ఇష్టం నీది అన్నానుగా. అతని కళ్ళు నిర్మలంగా ఉన్నాయి. అంత నిర్మలంగానూ అతను అన్నాడు. ఏంటి లత ఇలా అడుగుతోంది అని అతను అనుకోలేదు. కొద్ది క్షణాలు తటపటాయించిన లత మళ్ళీ అంది, అది ఇద్దరికీ సంబంధించిందైతే అదే. అది అసలు మీకు ఇష్టం లేకపోవచ్చు, అదే నాకు చాలా ఇష్టం అవ్వచ్చు. అలాంటి చిక్కు సమస్య మనిద్దరి మధ్య ఎప్పుడూ రాదని నా గట్టి నమ్మకం. మన ఇద్దరి ఇష్టాలు ఒకరినొకరు అర్థం చేసుకుని ఎటువంటి పేచీలు చికాకులు లేకుండా సమన్వయపరుచుకుంటామని నా గట్టి నమ్మకం. అనవసరంగా లేనిపోని భయాలు పెట్టుకోకు లత. ఆ రోజు మనం ఏమనుకున్నాం? మన జంట చూసి అందరూ ఇలాగే ఉండాలనిపించేలా ఉండాలని అనుకోలేదు. అప్పుడు నువ్వేమన్నావు? అందరికీ కళ్ళు కుట్టేంత అన్యోన్యంగా ఉండాలని అప్పుడే మర్చిపోయావు లత. ఇన్నాళ్ళు నాకు దూరంగా ఉన్నందుకు విపరీతంగా ఆలోచించి ఇలా భయపడుతున్నానంతే. నా మాటలు విను. నా పరిస్థితి అర్థం చేసుకో చాలు. నీ అభిప్రాయాల్ని నేను గౌరవిస్తాను. నీ ఆశయాల్ని నా ఊపిరిగా భావించి నెరవేరుస్తాను. నేను ఏదైనా వెంటనే చేయలేకపోతే నన్ను మాత్రం అపార్థం చేసుకోకు. సుగుణ నీ గురించి ఏమందో తెలుసా? ఆ ఊరి కోడళ్ళందరిలోకి నువ్వు మిన్నగా ఉంటావట. నీలో ఆ ప్రత్యేకత ఉందట. ఇంట్లో అందరికీ నువ్వంటే ఎంతో అభిమానం. అమ్మ అభిప్రాయం నువ్వు సాక్షాత్తు లక్ష్మీదేవివేనని. లతని దగ్గరగా తీసుకున్నాడు. ఇంకా నీ సందేహాలు తీరాయా? ఇంకా ఏమైనా ఉంటే ఇంటికి వెళ్ళాక అడుగు. అది కూడా రోజుకి 5 నిమిషాలు మాత్రమే. అలాంటి వాటికి ఇంటర్వ్యూ ఇచ్చేది. ఉన్న టైం అంతా నీకు తెలుసుగా అంటూ నవ్వాడు. అతన్లా లత నిర్మలంగా నవ్వలేకపోయింది. తను అతని కేసు చూస్తే అతను తన మనసులో అభిప్రాయాలు ఎక్కడ గ్రహించేస్తాడోనని అతని గుండెల మీద నుంచి ముఖం ఎత్తలేదు. సారథి ప్రయాణం సంగతి ఎత్తేసరికి రాజారావు గారు తెల్లబోయారు. ఇంత హఠాత్తుగా అల్లుడు ప్రయాణం సంగతి ఎత్తుతాడని ఆయన అనుకోలేదు. ఉత్తరం రాయకుండా వచ్చాడు కాబట్టి కనీసం ఓ వారం రోజులైనా సారథి ఉంటాడని ఆయన అనుకున్నారు. ఈ రోజు సాయంత్రం సారథిని 2-3 పెద్ద మనుషుల దగ్గరికి తీసుకువెళ్లి పరిచయం చేయాలనుకుంటున్నాడు. ఓ జూనియర్ కాలేజీలో లెక్చరర్ పోస్టు కూడా ఆయన సారథికి చూశారు. తర్వాత నెమ్మదిగా డిగ్రీ కాలేజీలో ప్రయత్నం చేయవచ్చని అనుకున్నాడు. సారథికి జవాబు చెప్పాలి కాబట్టి అప్పుడే ప్రయాణం ఏమిటి అన్నాడు. ఇంటి దగ్గర పనులున్నాయండి నమ్రతగానే చెప్పాడు సారథి. అప్పుడే అక్కడికొచ్చిన ధనమ్మ ఏంటి అంది. రేపు ప్రయాణం అంటున్నాడు రాజారావు గారు చెప్పారు. ప్రయాణం ఏంటి? ఏమీ తెలియనట్టు ఆశ్చర్యంగా అడిగింది. అదే నేను అంటున్నాను అన్నాడాయన. ఇంటి దగ్గర చాలా పనులున్నాయండి, నేను వెళ్ళాలి అన్నాడు సారథి. పనులకేముంది, పాలేళ్ళున్నారుగా, వాళ్లే చూసుకుంటారు. పెళ్లికి హడావుడిగానే వెళ్ళిపోయావు. నలుగురికి నిన్ను పరిచయం చేయనేలేదు. మీ మామగారు పనిచేసిన కాలేజీ ప్రిన్సిపాల్ గారు నువ్వెప్పుడొస్తావా అని ఎన్నోసార్లు అడిగారు. ఆయన మీ పెళ్లికి లేరు. ఆయనకి పని శ్రద్ధ ఉండేవాళ్లంటే ఎంతో గౌరవం అంటూ భరత ముఖంలోకి చూసింది. పాలేర్ల మీద అన్ని పనులు వదలడం నాకిష్టం ఉండదు. నెమ్మదిగానే చెప్పినా ఖచ్చితంగా చెప్పాడు సారథి, తనకి ఉండడానికి ఉండదని స్పష్టం చేస్తూ. ఇంత చదువు చదివి దాని సార్థకత లేదంటే మాకు చాలా బాధగా ఉందోయ్. చదువుకోలేని వాళ్ళు, చదువు రాని వాళ్ళు చేసుకోవాల్సిన పనులవి. నీకేం కర్మ అలా మట్టిలో దేవుళ్లాడ్డానికి? నీకిక్కడ లెక్చరర్ ఉద్యోగం చూశాను. నాకు పెద్ద పెద్ద వాళ్లంతా తెలుసు. ఆ పొలం తోట నమ్మకమైన వారికి అప్పగించి హాయిగా ఇక్కడ ఉద్యోగం చేసుకో. అంతవరకు పక్క గదిలో నిలబడి వీళ్ల మాటలు వింటున్న లత తండ్రి ఆకర్ణన్న మాటకి ఉలిక్కి పడింది. దీనికి సారథి ఏం జవాబు చెప్తాడోనని ఒళ్లంతా చెవులు చేసుకుని ఎదురు చూడసాగింది. అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి.
కొద్ది క్షణాలు ఆలోచిస్తున్నట్టుగా ఆగాడు. తర్వాత స్థిర గంభీరమైన స్వరంతో ఇలా అన్నాడు. నా పని నేను చేసుకోవడంలో కర్మ అని ఎప్పుడూ అనుకోలేదు. మీకు పెద్ద పెద్ద వాళ్లతో పరిచయాలుంటే ఆపదలో ఉన్నవారికి సహాయం చేయండి. డిగ్రీలు చేతబట్టుకుని ఉద్యోగాలు దొరకక అవస్థపడేవారికి సాయం చేయండి. దానిలో ఉన్న తృప్తి ఆనందం మరి దేనిలోనూ ఉండదు. పక్క గదిలో ఉన్న లత నీరసంగా ఆ పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుండిపోయింది. ధనమ్మకి చాలా కోపం వచ్చింది. విసురుగా ఏదో అనబోయింది. ఎందుకో తెలీదు గాని రాజారావు గారికి ఆ క్షణంలో శారదంటే భయం అనిపించింది. ఇప్పుడు భార్య ఏదో అంటే సారథి 4 అనగలడు. అప్పుడు అసలు సంగతి మరుగున పడిపోతుంది. అందుకని భార్యకి ఊరుకో అన్నట్లుగా సంజ్ఞ చేశారు. తర్వాత రాజారావు గారు ఏదో కల్పించుకున్నట్లుగా అవి ఇవి మాట్లాడసాగారు. సారథి ఆయన అడిగిన వాటికి జవాబులు ఇవ్వసాగాడు. ఓ 10 నిమిషాలు అక్కడ కూర్చున్నట్టే కూర్చుని సారథి గదిలోకి వచ్చేశాడు. అతను వెళ్ళిపోయాక ధనమ్మగారు భర్త మీద విరుచుకుపడింది. ఒక్కసారి అతను ముఖం చిట్లించేసరికి అలా భయపడిపోయారేమిటి? ఇప్పుడు విననివాడు ఇక ముందు వింటాడా? నెమ్మది మీద చెప్పాలి కానీ కోపంగా చెప్తే అలాంటి వాళ్ళు అసలు వినరు. ఏంటి నింపాదిగా చెప్పడం? అతగాడు రేపు ప్రయాణం అంటుంటే పిల్లని ఒకసారి కాపురాన్ని పంపిస్తే ఇంక అసలు విండో. ఆ చెప్పేదేదో ఇప్పుడే చెప్పాలి. నింపాది అతను వింటాడు. మీకన్నింటికీ భయమే. ఇలా భయపడుతూ కూర్చుంటే పనులవో. ఇప్పుడు కోపం వస్తుందని భయపడితే జీవితాంతం మన పిల్ల కష్టపడాలి. ఇప్పుడు అతగాడు కోపం తెచ్చుకున్నా ముందు ముందు సుఖపడతాడు. అప్పుడు మన విలువ గ్రహించి పైకి వేసుకోకపోయినా మనసులోనైనా లెంపలేసుకుంటాడు. అబ్బాయిని రాని వాళ్ళ చేత చెప్పిద్దాం అన్నాడాయన. మొదట్లో సారథి పట్ల తన భయం నిజమయ్యేటట్లు ఉందని ఆయనకి ఓ పక్క భయంగానే ఉంది. ఏం తెలివితేటలండి మీవి. వాళ్ళు ఒకసారి చెప్తారు, వినకపోతే ఊరుకుంటారు. అక్కడ బాగానే ఉందిగా అంటారు. ఇతను వినకపోతే బ్రతిమాలరుగా. మధ్యాహ్నం మీరే మళ్ళీ కదపండి, అప్పుడు నేను కూడా చెప్తాను అంది. సరే అన్నాడాయన. గదిలోకొచ్చిన సారథి కిటికీ దగ్గర నిలబడ్డాడు, బయట గార్డెన్లోకి చూస్తూ. ఇప్పుడు అత్తగారి మామగారి అభిప్రాయాలు విన్నాక ఉదయం నుండి మామగారి మాటల్లోని అంతరార్థం ఇప్పుడు సారథికి అర్థమవసాగింది. లత అభిప్రాయం ఏమిటి అనుకున్నాడు. వెంటనే సారథి ఎదురుగా రావడానికి కాస్త వెనుకాడింది లత. తండ్రి ఆ విధంగా మాట్లాడకుండా ఇంకో విధంగా మాట్లాడుంటే బాగుండేదేమో అనిపించింది. తర్వాత ఏమీ ఎరగనట్లు తండ్రి మాట్లాడిన విషయాలు తనకి తెలియనట్లే మామూలుగా ఆ గదిలోకొచ్చింది. సారథి కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తున్నాడు. చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లుగా ఉన్నాడు. మెల్లగా అతని దగ్గరగా వెళ్లి నిలబడింది. లతరాక అతను గుర్తించాడో లేదో గాని ఇటు తిరగలేదు. ఏంటిక్కడ నిలబడ్డారు అంటూ అతని భుజం మీద చేయి వేసింది. సారథి ఇటు తిరిగాడు. లత కళ్ళలోకి చూశాడు. ఆ కళ్ళు ఎంతో నిర్మలంగా ఉన్నాయి. తన పట్ల ప్రేమ అభిమానాన్ని వ్యక్తం చేస్తూ నవ్వుతూ పలకరిస్తున్నట్టుగా ఉన్నాయి. వాళ్లంతా ఏమనుకుంటే తనకెందుకు, నన్ను లత అర్థం చేసుకుంటే చాలు అనుకున్నాడు. ఏంటి మాట్లాడరేం? తన కళ్ళల్లోకి ఏదో కనిపెట్టాలి అన్నట్టుగా చూస్తుంటే మళ్ళీ అడిగింది. ఇలా ఇక్కడ ఎందుకు నిలబడతాను? ఎవరికోసం నిలబడతాను? లత కళ్ళలోకి అలాగే చూస్తూ అన్నాడు. ఏమో, నాకెలా తెలుస్తుంది? నిజంగా నీకు తెలీదా? ఇలా నా కళ్ళలోకి చూసి చెప్పు, అప్పుడు నేను నమ్ముతాను. మునివేళ్లతో లత గెడ్డం పైకెత్తుతూ అన్నాడు. అబ్బా, మీ నోటితో చెప్తే ఎంత బాగుంటుంది. అయితే విను. ఈ దేవి కోసం తపస్సు చేస్తున్నాను. నా తపస్సు ఫలించి వెంటనే నువ్వు వచ్చావు. అయితే మీరు తపస్సు చాలా శ్రద్ధగా చేస్తారన్నమాట. అస్సలు కల్తీ ఉండదు. అందుకే ఈ లతాదేవి గారు ఇక్కడిలా ఉన్నారు. లతని దగ్గరకు తీసుకుంటూ అన్నాడు. తనంటే ఇంత ప్రేమన్న వ్యక్తి తన కోసం ఇక్కడ ఉండడా? లత, మీ నాన్నగారు ఏమన్నారో విన్నావా? ఏమన్నారు? తలెత్తకుండానే అంది. ఎందుకో లత గుండెలు కొట్టుకున్నాయి. సారథి నెమ్మదిగా చెప్పాడు. అలా చెప్తున్నప్పుడు అతని గొంతులో బాధ లీలగా తొంగి చూసింది. ఇంత చదువు సార్థకత లేకుండా పోతుందని అనుంటారు. మెల్లగా అంది. చదువు విజ్ఞానం కోసం కానీ గొప్ప కోసం కాదుగా. మన పని మనం చేసుకోవడంలో నాకేం తప్పు అనిపించదు. అది ఎలాంటి పనైనా సరే. ఒకరి మీద ఆధారపడడం సోమరతనం అవుతుంది. అయినా నేనేం ఇబ్బంది పడ్డం లేదు. నాకేం బాధ అనిపించడం లేదు. లత మాట్లాడలేదు. రేపు మన ప్రయాణానికి నీకు ఇష్టమేనా? చొప్పుని ఏం చెప్పాలో లతకి తోచలేదు. తనకి రావడం ఇష్టం లేదంటే అతనికి కోపం వస్తుంది. వెంటనే వెళ్ళిపోతాడు. ఈ గొడవ పరిష్కారం కాదు. తనంటే ఎంతో అభిమానం కాబట్టి ఒకసారి అతనితో వెళ్ళి తన కోరిక అభిప్రాయం చెప్తే అంత తీసి పారేడు. తన కోసం అతను ఏం చేయడానికి వెనుకాడడు అనుకుంది. ఇంత క్రితం తండ్రి మాట్లాడాక సారథి జవాబు విన్నప్పటి నుండి లత ఆలోచిస్తోంది. ఆలోచించగా ఇదే మంచిదనిపించింది. లత,
అతను సందేహంగా పిలిచాడు. ఏంటి? నేను అడిగిన దానికి జవాబు చెప్పవేం? లత జవాబు కోసం ఆతృతగా ఎదురు చూశాడు. మీ ఇష్టమే నా ఇష్టం. నిజంగా? అతని గొంతులో సంభ్రమం తొంగి చూసింది. మీకు నమ్మకం లేదా? తను ఏమాత్రం పట్టుబడకుండా జాగ్రత్త పడుతూ అంది. అలా మాట్లాడకు లత. నీ మాటే నమ్మకపోతే నా మీద నాకే నమ్మకం పోవాలి. క్షణమాగి మళ్ళీ అన్నాడు. లత, నేను చెప్పడం అయిపోయింది. మన ప్రయాణం గురించి ఇక నువ్వే చెప్పు. అదేం? ఏం లేదు, నువ్వే చెప్పు. చెప్తావు కదా? రేపే అంటే ఏమంటారో సందేహంగా అంది. నాకిప్పుడు ఉండడానికి లేదన్నానుగా. లత, నువ్వే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు లత. నీకు ఎలా ఉందో గాని నాకు మాత్రం నిన్ను ఈ క్షణం 2 చేతులతో ఎత్తి ఆకాశంలో ఎగిరి తీసుకువెళ్ళిపోవాలనుంది. మనిద్దరం ఆ తోటలోనే హాయిగా ఉండాలనిపిస్తోంది. ఏంటి, వింటున్నావా? మెల్లగా చెవులో చెప్తున్నట్టుగా అన్నాడు. అక్కడికి వెళ్ళాక అసలు నేను గుర్తే ఉండను. ఇక్కడి వాళ్ళెవరో నీకు గుర్తు రాకుండా చేస్తాను వెంటనే అన్నాడు. మాటల్లో మీతో నేను నెగ్గలేను. అతని నుండి దూరంగా జరుగుతూ అంది. పోనీ నేను మాటలవాణ్ణి, నువ్వు చేతల దానివి. మనిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందో చూద్దాం తమాషాగా నవ్వుతూ అన్నాడు. అతను తమాషాగానే అన్నా లత అతనికేసి విస్మయంగా చూసింది. లత ప్రయాణం సంగతి చెప్పేసరికి ధనమ్మ ఎగిరిపడింది. లత తన అభిప్రాయం చెప్పింది. అంతకన్నా తెలివి తక్కువతనం ఇంకోట్లేదు. ఇప్పుడు అతనితో ప్రయాణమై వెళ్ళామంటే అతన్ని చేజర్చుకున్నట్టే, అతని పంజరంలో చిక్కుకున్నట్టే. నా మాట విని అతన్ని ఎలాగోలా ప్రయాణం ఆగేలా ఆపు అంది. లేదమ్మా, ఆయన ఇప్పుడు ఎన్ని చెప్పినా ఆగరు. ఇప్పుడు కోపంగా వెళ్లారంటే ఇంకేమీ వినకపోవచ్చు. నేను వెళ్ళి ఆ వాతావరణానికి ఉండలేకపోతే ఆయనే అర్థం చేసుకుంటారు. అప్పుడు నేను చెప్పింది కూడా వింటారు ఎంతో నమ్మకంగా అంది. అవును, ఆ అమ్మాయి చెప్పింది కరెక్టే. అవతల పనులున్నాయని హడావుడి పడుతున్నవాడు అసలు ఆగడు, చెప్పింది వినిపించుకోడు. నువ్వు కూడా ఆలోచించు. ఆ అమ్మాయి అతని మాట మన్నించినట్టు ఒకసారి వెళ్లడమే మంచిది. అప్పుడు నెమ్మదిగా చెప్పి ఒప్పిస్తుంది రాజారావు గారు అన్నాడు. శారదని ఎలా ఆపాలో తెలియక తికమక పడుతున్న రాజారావు గారికి లత మాటలు ధైర్యాన్నిచ్చాయి. ధనమ్మ అయిష్టంగానే ఒప్పుకుంది లతని కాపురానికి పంపడానికి. కానీ ఇలా 1 రోజులో పంపడం మాత్రం కుదరదంది. లత బేలగా చూసింది. శారది 1 రోజు కాదే, 1 గంట కూడా ఆగేలా లేడు, ఎలా చెప్పాలి అనుకుంది. ఆ అమ్మాయిని టెంపరీగానేగా కాపురానికి పంపుతున్నాం. ఇంకా ఎక్కువ ఆర్భాటాలెందుకు? ఇది మంచిదే. వ్యవధి లేక ఏమీ పెట్టలేదనుకుంటారు. సారి పెట్టడం, మళ్ళీ అవి వెనక్కి తీసుకురావడం సమస్య, ఇబ్బంది ఉండదు. మనకెటువంటి మాట రాదు అన్నారు. ఇది ధనమ్మకి బాగా నచ్చింది. హోదాకి తగినట్టు ఖరీదైన సామాన్లివ్వడం, అవి వాళ్ళకి వదల్లేము, తిరిగి తెచ్చుకోవడానికి శ్రమ. పల్లెటూరి గబ్బిలై వెధవ వ్యాఖ్యానాలు, ఇది మంచిదే. భరతకేసి మొదటిసారిగా మెచ్చుకున్నట్టుగా చూసింది. సింపుల్గా ఏమేమి పెట్టి పంపాలో భార్యాభర్తలు మాట్లాడుకున్నారు. తల్లిదండ్రులు తన ప్రయాణం గురించి మాట్లాడుకుంటుంటే లత మెల్లగా యువతలకొచ్చేసింది. ఆ రాత్రి లత, శారది సినిమాకు వెళ్ళొచ్చారు. మర్నాడు స్నేహితుల్ని కలిసొస్తానని లత వెళ్ళింది. శారది వచ్చేటప్పుడు పుష్ప గాజులు తెమ్మని చెప్పింది. అవి తీసుకురావడానికి శారది బజారుకు వెళ్ళాడు. తల్లికి ఒంట్లో బాగుండలేదని తెలిసి పుట్టింటికెళ్లిన శ్రీదేవి ఆ పూటే వచ్చింది. లత ప్రయాణం అని విని ఆశ్చర్యపోయింది. అప్పుడేనా అంది. నోరన్న వాళ్ళదే రాజ్యం. నిన్నొచ్చాడు, ఈరోజు ప్రయాణం అన్నాడు. మేమెంత వ్యవధిగా రాసేవాళ్ళం, అయినా మాట దక్కేది కాదు. అంతమ్మా అలాగే ఉంటారా? సాగదీస్తూ అంది. శ్రీదేవి మాట్లాడలేదు. అసలు శ్రీదేవి దేనికి మాట్లాడదు, దేనికి ఆశ్చర్యపడదు కూడా. ఎవరేం చెప్పినా మౌనంగా వింటుంది. అందరూ నవ్వుతూ మాట్లాడితే తను కూడా 4 మాటలు మాట్లాడుతుంది. అందరూ ఏదో ముంచుకుపోయినట్లు సీరియస్గా ఉంటే తను 1 క్షణం కూడా అక్కడ నిలబడదు. దేనికి బాధపడ్డం గాని, దేనికైనా నవ్వడం గాని మరిచిపోయినట్టుగానే ఉంటుంది. 2 పిల్లలు పుట్టి పురిట్లోనే పోయారు. 2వ కానుపుకి చాలా జబ్బు చేసింది. అప్పటినుంచి దేనికి బాధపడ్డం గాని, సంతోషించడం గాని ఎవరూ చూడలేదు. ఇంకా పిల్లలు పుడితే ప్రమాదమని డాక్టర్లు చెప్పేశారు. ధనమ్మ కొడుక్కి మళ్లీ పెళ్లి చేయాలని ప్రయత్నించింది. తల్లిని ఎప్పుడూ ఎదిరించని సోమేశ్వర్ ఈ విషయంలో తల్లికి ఎదురు జవాబు చెప్పాడు. పిల్లల్ని కనలేకపోతే ఇంకా కోళ్ల పనికిరాదా? రేపు నాకేదైనా అయితే నీ చేతులతో నీ కోళ్లకి పెళ్లి చేయగలవా అని అడిగాడు. ఈ మాటలు శ్రీదేవి వింది. భర్త మీద ఎంతో గౌరవం కలిగింది. తర్వాత తనే భర్తని పెళ్లి చేసుకోమని అడిగింది. ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? స్థిరమైన అభిప్రాయాలు లేనివాణ్ణనుకున్నావా? అది వరకు నిన్ను ఎవరు ఏమన్నా కలగజేసుకోకపోవడానికి కారణం పెద్దల యందు గౌరవం వల్ల. ఆ గౌరవం వాళ్ళు నిలుపుకోలేకపోయారు. ఇప్పుడంటే అన్నావు గాని ఇంకెప్పుడు ఇలాంటి మాటలు చెప్పకు అన్నాడు. తను ఊరెళ్ళి 4 రోజులైంది. అప్పటికి లత ప్రయాణం అనుకోలేదు.
ఇప్పుడు అత్తగారు లత ప్రయాణం ఈరోజే అనేసరికి ఆశ్చర్యపడింది. ఒక్కరోజు వ్యవధిలో లతని పంపడానికి అత్తగారు ఒప్పుకోదు ఏంటా అని ఆశ్చర్యపడుతూ ఆ మాటే బయటకనేసింది. ధనమ్మ సణుగుతూనే ఉంది. నా ముఖాన వియ్యాలవారి వల్ల ఏ ముచ్చటా తీరలేదు. పోనీ పిల్లకింత సారి పెడదామని ముచ్చట పడితే ఇతనేమో ఒక్కరోజు వ్యవధిలో పిల్లని పంపమని పీకల మీద కూర్చున్నాడు. పెడతామంటే మాత్రం అనుభవించే యోగం మాత్రం ఉండద్దు. శ్రీదేవి తన గదిలోకి వెళ్ళిపోయింది. కోడలు వెళ్లిన వైపు కోపంగా చూసి వేళ్లు విరుచుకుంది ధనమ్మ. కోడలు గట్టిగా చెప్తే కొడుకు పెళ్లికి ఒప్పుకునేవాడని ఆవిడ అభిప్రాయం. తనకి ముచ్చట తీరదని వాడికి కూడా పిల్లల ముచ్చట తీరకుండా చేస్తోంది అని అస్తమానం శ్రీదేవి వినేలా సాధిస్తుంది. శ్రీదేవి నిలిప్తంగానే ఉండిపోతుంది. ఖాళీ సమయాల్లో పురాణ గ్రంథాలు చదువుకుంటుంది. భర్తొచ్చాక వాటి గురించి అప్పుడప్పుడు తర్కిస్తుంది. లత ప్రయాణమై వెళుతుంటే ధనమ్మ కూతురికి ఎన్నో హితబోధలు చేసింది. ఎప్పటికప్పుడు ఉత్తరాలు రాయమంది. దేనికి మెత్తగ్గా ఉండొద్దని మరీ చెప్పింది. అన్నింటికీ సరే అంది లత. లత మనసు దిగులుతో నిండిపోయింది. తను పెద్ద సాహసం చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. తను అతనికి ఎదురు చెప్పలేక ధైర్యం చేసి వెళుతోంది. కొద్ది రోజులైనా తనక్కడ ఉండగలదా? అతన్ని ఒప్పించి ఇక్కడికి తీసుకురాగలదా? ఇప్పుడే తన భయం బయటపెడితే అమ్మ గొడవ చేసేస్తుంది అనుకుంది. లత దిగులుగా ఉండడం సారథి గ్రహించాడు. అది అతను ఇంకోలా అనుకున్నాడు. పుట్టినిటి నుండి వెళుతుంటే భర్త ఎంత ఆదరంగా చూసేవాడైనా పుట్టి పెరిగిన ప్రదేశం తన వాళ్ళందర్నీ వదిలి రావాలంటే దిగులు పడతారో అనుకున్నాడు. అందులో మొన్నీ మధ్యనే సుగుణని పంపాడు. అప్పుడు తనకే అదులా అనిపించింది. ఇంకా వీళ్ళకి బాధ ఉండదా అనుకున్నాడు. ధనమ్మగారైతే కూతుర్ని క్రూర మృగాలున్న అడవికి ఏదో బలవత్తరమైన ఒత్తిడి వల్ల పంపుతున్నట్టుగా ఉంది ఆవిడ బాధ. రాజారావు గారు జరిగేది జరక్క మానదు, మనం నిమిత్తమాత్రులమే అన్నంత నిర్లిప్తంగా ఉన్నారు. శ్రీదేవి వచ్చి ఉత్తరాలు రాయి అంది. లతంటే శ్రీదేవికి చాలా ఇష్టం. లతని చూసినప్పుడే శ్రీదేవిలో 4 మాటలు మాట్లాడాలనే కదలిక కలుగుతుంది. విమల మాటలన్నీ ధనమ్మ మాటల్లా ఎత్తుపొడుస్తున్నట్టుగా ఉంటాయి. అందుకే శ్రీదేవి మాట్లాడదు. సోమేశ్వర్, కరుణాకర్ సంతోషంగా వీడ్కోలిచ్చారు. తల్లిదండ్రులు టైం లేదంటూ ప్రత్యేకంగా ఏమీ పెట్టకపోయినా సోమేశ్వర్ సారథికి లతకి బంగారు ఉంగరాలు నా ప్రజెంటేషన్ అంటూ ఇచ్చాడు. కరుణాకర్ లతకి పట్టుచీర, సారథికి మంచి ప్యాంటు షర్టు బట్టలు తీసిచ్చాడు. సారథి వద్దని వారించినా వాళ్ళు వినలేదు. సారథి ఎప్పుడూ ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చేయలేదు. కానీ లత కోసం అతనిప్పుడు ఫస్ట్ క్లాస్కే రిజర్వేషన్ చేయించాడు. ఈ ప్రయాణం ఇద్దరి గుండెల్లో మరుపురాని ఘట్టంగా చిరకాలంగా నిలిచిపోవాలని అతని కోరిక. అదృష్టం కొద్దీ కూపే దొరికింది. బండి స్టేషన్ వదిలిన అరగంటకే లత మనసులో ఉన్న దిగులు పోయేలా చేశాడు సారథి. ఎంతో దిగులుగా ఎన్నో శంకలతో బయలుదేరిన లత పెళ్లైన మర్నాడే భర్తతో కోరుకున్న చోటుకి హనీమూన్కెళుతున్నంత ఆనందం ఆ కళ్లల్లో గొంతులేసింది. దిగులు మాటే మరిచిపోయింది. సారథి ఒక మాట మాట్లాడితే తను 4 మాటలు మాట్లాడుతోంది.